హాయ్ అండి, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేను ఇప్పుడు బెల్లం పానకం చేస్తున్నాను. దేవుడి కాడికి బెల్లం వేసాను, ఒక కప్పు బెల్లం. తర్వాత వాటర్ పోస్తున్నా, తిరుగుకున్న బెల్లం. ముందుగానే ఒక అరగంట ముందు వడపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. దేవుడి కాడికి ఇది కూడా సీతారాములకి అంతా కరిగిపోయేలా కలుపుకోవాలా. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి, ఒక స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పొడి, ఇవన్నీ వేసుకుని మళ్ళీ కలిసేలా కలుపుకోవాలి. అంతే, పానకం రెడీ అయిపోయింది. దేవుడి కాడికి ఈ కప్పులో పోసుకుంటున్నా. ఒక కప్పులో వడపప్పు, ఒక కప్పులో పానకం దేవుడి కాడికి పెడతాకి. ఇప్పుడు దేవుడి కాడికి 2 కప్పులు తీసుకున్నా. ఇప్పుడు దేవుడి రూమ్లోకి తీసుకెళ్తాను. మా దేవుడి రూమ్ కూడా చూపిస్తాను, చూడండి ఈరోజు మీరందరూ. ఇప్పుడు ఈ 2 బాళ్ళు ప్లేట్లో పెట్టుకుని ఈ అరటిపళ్ళు కూడా దేవుడి రూమ్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు మా దేవుడి రూమ్ కాడికి వచ్చాం, పదండి లోపలికి. దేవుడి రూమ్లోకి వచ్చేసాం. ప్రసాదం పెడతాను. ఇప్పుడు దీపారాధన చేస్తాను. పానకం వడపప్పు పెట్టాను. ఇప్పుడు అరటిపళ్ళు కూడా పెడుతున్నా. ప్రసాదాలు అన్నీ పెట్టాను. ఇప్పుడు దీపారాధన చేస్తాను. దీపారాధన చేశాను. ఇప్పుడు అగరబత్తులు కూడా వెలిగిస్తాను. ఇక్కడ సీతారాములు ఇక్కడ ఉన్నారు, అందుకే ఇక్కడే పూజ చేసిన పెట్టాను. చూసారా ఫ్రెండ్స్, మా దేవుడి గది అంతా మంచిగా ఉందా? నేను రోజు ఇలాగే దీపారాధన చేసుకుంటాను, డైలీని. దండం పెట్టుకున్నాను. ఇప్పుడు దేవుడికి ప్రసాదం చెల్లిస్తున్నాను. పూజ అయిపోయింది. దేవుడికి హారతి కూడా ఇచ్చేసాను. మా దేవుడి రూమ్ మీకు నచ్చితే మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి.